రాణా ప్రతాప్ సింహంరా, పోలీస్ సింహంరా. వచ్చారు మట్టి కనిపిస్తా. ఇలాంటి సింహాన్ని అందరూ నా సమాధి చేసిన మృత్యు తెలియలేదు తెలుసా? మరి నీకు తెలియలేంటో తెలుసా? ఈ రాణా ప్రతాప్ తో పెట్టుకుంటే ఆ మృత్యు కూడా ముచ్చమటలు పోస్తాయిరా. నీ గొప్పతనం గురించి కథలుగా విన్నా నేను ఇన్స్పెక్టర్. కానీ నువ్వే ఈ మహంకారం వల్ల శక్తి సామర్థ్యాలని నేను వేయలేకపోతున్నావు. నాతో చేతులు కలపు, క్షేమంగా తిరిగి వెళతావు లేదా జవమైపోతావు. ఏరా బెదిరిస్తున్నావా? లేదు, భవిష్యత్ చెప్తున్నా. పిచ్చివాడా, హే ఇప్పుడు నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉందిరా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా రివాల్వర్ లోని బుల్లెట్లే మీ ముగ్గురికి భవిష్యత్తు లేకుండా చేస్తాయి. మర్యాదగా సరెండర్ అవ్వండిరా. ఆలోచించుకో. సరెండర్ అవ్వరా, సరెండర్. అవును మహంకాళి, వీడు నీకే కాదు శత్రువు, నాకు కూడా. ఎలాంటి వాడు ప్రాణాలతో ఉండకూడదు. ఈయన తీసుకొని నాగులెట్లో పడేయంగా వదిలిపోతుంది. అన్నా చెప్తే నేను కదా. అలాగే అన్నా, తీసుకెళ్ళండి. ఇప్పుడు చెప్పాలి రెడ్డి, ఏం పని మీద వచ్చావు? చూడు మహంకాళి, ఇన్నాళ్ళు దారి దోపిడీని చేస్తూ నీవు, ఊళ్ళో పేద బిక్కిని దోసుకుంటూ నేను ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా బ్రతికా. ఇప్పుడు అయితే ఏమైంది రెడ్డి? అడ్డు కాలం దాపరించింది. రెడ్డి ఏం మాట్లాడుతున్నావు? అవును మహంకాళి, ఆ చెన్నకేశ్వరరెడ్డి కొడుకు ఇంద్రసేనారెడ్డి ఊళ్ళోకి అడుగు పెట్టాడు. అడుగడుగున నా వ్యాపారాలకు అడ్డు తగులుతూ వచ్చాడు. ఏదో ఒక రోజు నీ వ్యాపారాలు కూడా స్పష్టి చెబుతాడు. అంతవరకు వాడు ప్రాణాలతో ఉంటేనే కదా ముక్కలుగా నడుకుతా. తొందరపడకు మహంకాళి, వాడిని చంపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.